గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్లో ఉన్నటువంటి అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ప్రపంచమంతా ఇప్పుడు ధరలు పెరుగుతాయి అనేటువంటి భయంతో ఉంది. ఆల్రెడీ యూరోప్లో 7% హైక్ అనేది కనిపిస్తోంది. బట్ ఈ అటాక్ గురించి నాకేమీ తెలీదు, మా పర్మిషన్ తీసుకోలేదు అని అమెరికా ట్రంప్ అయితే చెప్తున్నారు. యాక్చువల్గా ఇజ్రాయెల్ ఎందుకని ఇంత పెద్ద సాహసానికి పూనుకుంది, ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చదిల్ గారు. సార్ నమస్తే. సో థర్డ్ వీక్ కూడా కంప్లీట్ అయిపోతోంది, కొన్ని గంటల్లో ఫోర్త్ వీక్లో కూడా ఎంటర్ అయిపోతాం. ఇప్పటికి కూడా ఇంత స్ట్రాంగ్గా, ఇంత గట్టిగా ఎందుకని యుద్ధం జరుగుతోంది? అసలు యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ట్రంప్కి తెలియదు, నెటన్యాహుకి తెలియదు, ఇరానియన్ వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ చుట్టుపక్కల దేశం వాళ్ళు కూడా తెలియదు. మొదలు ఎందుకు చేశారని అందరికీ తెలుసు. బేసిక్లీ యురేనియం ఉంది ఇరాన్ దగ్గర, అది మేము దాని ఐజర్ తీసుకొచ్చేస్తాము. మిసైల్ కేపబిలిటీ ఉంది, దాన్ని ధ్వంసం చేస్తాము. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, దాన్ని కూడా ధ్వంసం చేస్తాము. లాస్ట్లో ఇరాన్లో ఒక కొత్త మార్పు తీసుకొస్తాము, కొత్త అడ్మినిస్ట్రేషన్, కొత్త రెజీమ్ చేంజ్ అయిపోతాం. ఇది 4 ఆప్షన్స్ ఉండే. దీంట్లో ఆప్షన్ నెంబర్ 1 యురేనియం ఏం కాలేదు ఇప్పుడు దాకా. ఆప్షన్ నెంబర్ 2 మిసైల్ ఇంకా కొడుతున్నారు. ఆప్షన్ 3 డ్రోన్లు ఇంకా కొడుతున్నారు. ఆప్షన్ 4 రెజీమ్ చేంజ్ జరగలేదు. మళ్ళీ ఎందుకు వెళ్ళారు యుద్ధానికి అర్థం కావట్లేదు. ఈ యుద్ధాల్లో చాలా ఒక అసిమెట్రిక్ వార్ అని దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాము. అంటే ఇరాన్కి తెలుసు మేము కన్వెన్షనల్ వార్లో యూఎస్ని ఫేస్ టు ఫేస్ తీసుకోలేము. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్, వాళ్ళ నేవీ పవర్ఫుల్. కావాలంటే వాళ్ళు రేపు ఆర్మ్ ఫోర్సెస్ తీసుకొస్తే కూడా వాళ్ళు పవర్ఫుల్. ఒకటే వేలో పోటీ చేయొచ్చు వాళ్ళతోని. వాళ్ళు అనుకున్న మాదిరికి వెళ్లకుండా సెపరేట్ సైడ్ నుంచి వెళ్ళి కొట్టడం వాళ్ళని పనికొస్తుంది. ఇదే చేశారు వాళ్ళు. ఫస్ట్ డే వాళ్ళ కంప్లీట్ లీడర్షిప్ని తీసేశారు. అక్కడ మేనేజ్మెంట్ లెసన్లో అన్నిటికంటే పెద్ద ఒక మేనేజ్మెంట్ లెసన్ ఇరాన్ లోకంకి నేర్పించారు. దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. ఇరాన్ అనగానే మనం ఇంగ్లాండ్ అంటే యూకే ప్లస్ ఫ్రాన్స్ ప్లస్ జర్మనీ, ఈ 3 కలుపుకుంటే ఉన్న సైజ్, జాగ్రఫికల్ సైజ్ ఇరాన్. అంత పెద్ద దేశం అది. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి వీళ్ళు ఇరాన్ ఇరాక్ వార్లో దానికన్నా సద్దాం హుసేన్ వ్యతిరేకంగా జరిగిన యుఎస్ ఆపరేషన్లో ఇరాన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. మిలిటరీ స్ట్రాటజీస్గా వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే సద్దాం హుసేన్ కొట్టడానికి వీళ్ళు షాక్ అండ్ ఆ అని పేరు ఉండేది ఆపరేషన్, మీకు గుర్తుంటుంది. కంప్లీట్గా ఎయిర్ పవర్ యూజ్ చేశారు, నేవల్ పవర్ యూజ్ చేశారు. లాస్ట్లో కొంత ట్రూప్స్ని దింపారు. సద్దాం హుసేన్ ఎట్లా సద్దాం హుసేన్ సెంట్రలైజ్ చేసుకున్నాడు అన్ని ఆపరేషన్. ఆయనే అన్ని డిసైడ్ చేసే మనిషి, ఇంకా ఎవరికి పవర్ ఇవ్వలేదు. ఇంకోటి అన్ని పవర్ బగ్దాద్లో పెట్టుకున్నారు, మిగతా చోట్ల ఎక్కడ పవర్ డీసెంట్రలైజ్ చేయలేదు. సో ఇరాన్ ఏం నేర్చుకున్నారంటే మా దగ్గర రేపు ఇదే జరిగితే, మా లీడర్షిప్ని కొడితే మిగతా వాళ్ళు సర్వైవ్ ఎట్లా కావాలి. ఇరాన్కి ఒకటే ఆబ్జెక్టివ్ ఉంది కవిత గారు, టు సర్వైవ్. మేము బతకాలి ఎట్లయినా. యాజ్ అ సివిలైజేషన్ కూడా అంతే. వాళ్ళు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి 6000-7000 సంవత్సరాల నుంచి ఇరాన్ ఎవరైనా దాడి చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ టైంలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, కానీ సడన్గా వీళ్ళందరూ కలిసి వస్తారు. ఇది ఒక ట్రైబల్ మెంటాలిటీ. మీరు ఆఫ్ఘనిస్తాన్లో కూడా చూస్తారు అది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి ఆ పక్కన అలెగ్జాండర్ ద గ్రేట్కి ఫస్ట్ దెబ్బ తగ్గింది అక్కడే, ఆఫ్ఘనిస్తాన్లో. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ట్రైబల్స్ ఒకటేసారి వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఇది మన సోవియట్ యూనియన్ వచ్చినప్పుడు కూడా చూసాం. సోవియట్ యూనియన్ వచ్చి అప్పుడు దాకా వీళ్ళందరూ అక్కడెక్కడ కొట్టుకుంటున్నారు. సోవియట్ యూనియన్ రాగానే వాళ్ళందరూ కలిసి సోవియట్ యూనియన్ మీద పడ్డారు. సోవియట్ యూనియన్ వాళ్ళు పారిపోయారు. అఫ్కోర్స్ అమెరికా సహాయం చేశారు. దాని తర్వాత అమెరికా వచ్చారు, నేటోని తీసుకొచ్చారు తోడు. అదే జరిగింది. ఇదొక ఏం చెప్పాలి, ఒక ట్రైబల్ మెంటాలిటీ అని చెప్పొచ్చు. ఒక చాలా ప్రౌడ్ నేషన్ ఒకటి ఇరాన్. వాళ్ళ లాజిక్ ఒకటే ఉండే, మా మీద రేపు దాడి జరిగితే మేము మొత్తం డీసెంట్రలైజ్ చేయాలి. అంటే లోకల్ లెవెల్ దాకా మా కమాండర్స్కి ఆథరైజేషన్ ఇచ్చేసేయాలి. మా దగ్గర ఉన్న ఆయుధాలు ప్రతి చోట పెట్టుకోవాలి మేము, నాట్ తెహరాన్. ఇక్కడి నుంచి మొదలైంది గేమ్ అనమాట. ఫస్ట్ డే డీక్యాపసిటేట్ చేశారు, అంటే వాళ్ళ టాప్ లీడర్షిప్ని మొత్తం తీసేశారు. ఆ పని ఇజ్రాయెల్ చేశారు. వీళ్ళేం చేయాల్సి ఉండే నెక్స్ట్ డే
ఆబ్వియస్లీ ఇంకా కొంచెం ఎయిర్ పవర్ పెడితే ఇరానియన్ రెజిమ్ పడిపోతుంది అనుకున్నారు. మీకు గుర్తుంటే ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది యుద్ధం, ఫినిష్డ్ ద లీడర్షిప్ అన్నారు. ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తా అనుకున్నారు, రాలేదు. ఫస్ట్ రావద్దన్నారు ఆయన, తర్వాత రాలేదు అసలు. కానీ ఇరాన్ ఏం చేశారంటే అదే రోజు వాళ్ళు ఇజ్రాయెల్ వైపు ఫైరింగ్ మొదలుపెట్టారు. కొన్ని మిసైల్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద కూడా ఫైర్ చేశారు. అప్పుడే అమెరికాకు అప్పుడు కూడా అర్థం కాలేదు ఈ వార్ మారిపోయింది, ఇది స్ట్రాటజీ మారిపోయింది అనేది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని ప్రతి చోట నుంచి ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇస్ఫహాన్ నుంచి, ఎక్కడో దూరం ఉన్న సౌత్ వెస్ట్ ఏరియా నుంచి ఫైరింగ్ మొదలుపెట్టారు. ఈ ఫైరింగ్ అంతా వచ్చి పడ్డది ఫస్ట్ సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో ఫ్యాక్టరీ మీద, అంటే రిఫైనరీ మీద. చాలా పెద్ద రిఫైనరీ అది, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రిఫైనరీస్. ఇమ్మీడియట్గా మీరు చూసారు ఆయిల్ ప్రైసెస్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. ఇంకోటి అరామ్కో మీద కొట్టడం ఒక సైకలాజికల్ బ్లో ఉండే సౌదీ అరేబియాకి. రెండోది ఏం చేశారు, దుబాయ్ మీద కొట్టారు. దుబాయ్ కమర్షియల్ క్యాపిటల్, వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు. ఆయిల్ ఉందంతా యుఏఈ దగ్గర ఉంది. యుఏఈ కూడా అక్కడ పెట్టుకోరు, వాళ్ళు అక్కడి నుంచి ఫుజరాత్ చెప్పి ఇంకో స్టేషన్ ఉంది, ఇంకొక ఐలాండ్ ఉంది, అక్కడ పంపిస్తారు. మూడోది దుబాయ్లో ఉన్న పామ్ జుమరియా మీద కొట్టారు, అగైన్ కమర్షియల్ టోటలీ. ఎయిర్పోర్ట్, పామ్ జుమరియా, అరామ్కో. నెక్స్ట్ డే వాళ్ళు బహ్రెయిన్లో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ మీద కొట్టారు. మీరు చూడండి అటాక్స్ కూడా వాళ్ళు వేరీ చేశారు. వాళ్ళు అంత ఐ థింక్ మిలిటరీ ఎక్స్పర్ట్స్కి, మిలిటరీ హిస్టారియన్స్కి ఈ యుద్ధం అయినాక దీని మీద చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ పేపర్స్ రాయాల్సి వస్తుంది, ఎట్లా వీళ్ళు చేశారని. అంత ప్లానింగ్తో చేశారు వీళ్ళు. అమెరికా అనుకున్నారు ఒక్క దెబ్బ కొడితే వీళ్ళందరూ పోతారు ఒకటేసారి అని, అది జరగలేదు. ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఈ గ్యాస్ ఫీల్డ్ అటాక్, ఇది కూడా క్లాసిక్. ఇరాన్కి చాలా సంవత్సరాల నుంచి ఇరాన్ ఖత్తర్ని కొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు వాళ్ళకి ఎక్కువ. ఇజ్రాయెల్ దానికన్నా ఎక్కువ. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఖత్తర్ని కొట్టడానికి చూస్తున్నారు. ఒకసారి కొట్టారు కూడా, మీకు గుర్తుంది లాస్ట్ టైం కొన్ని నెలల ముందు హమాస్ కొన్ని లీడర్స్ని ఖత్తర్లో కొట్టారు ఇజ్రాయెల్. చనిపోయారా లేదని తెలియదు కానీ లేదని డినై చేశారు ఖత్తర్ ఆ రోజు. ఇన్ఫాక్ట్ ఈ లీడర్లు ఇక్కడ లేదన్నారు. లోకంలో ఉన్న ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, హమాస్ ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు, ముస్లిం బ్రదర్హుడ్ ఉండొచ్చు, అల్ ఖైదా ఉండొచ్చు, వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. దే ఆర్ ఆల్ ఇన్ ఖతార్. ఖతార్ చాలా చిన్న నేషన్. వాళ్ళ లోకల్ పాపులేషన్ అంటే ఖతారీ పాపులేషన్ ఓన్లీ 4 లక్షలు అంతే. మన దగ్గర ఒక జిహెచ్ఎంసీ వార్డులో దానికన్నా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఎక్స్పాట్రియేట్ పాపులేషన్, అక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకన్నా చాలా ఎక్కువ. ఇది ఖతార్కి భయం ఉందన్నమాట, ఏ రోజు మమ్మల్ని టేక్ ఓవర్ చేస్తారని. దానికోసం వాళ్ళు అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువ మందిని తీసుకురారు. వాళ్ళు మన వైపు నుంచి, ఇండియా వైపు నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వర్కర్స్ని తెచ్చుకుంటారు వాళ్ళు. సో దట్ వీ విల్ నాట్ డూ ఎ కూ రేపు. దే వాజ్ అ రన్నింగ్ జోక్. సదాం హుసేన్ కువైత్ ఇన్వైట్ చేసినప్పుడు మా మలయాళీ కమ్యూనిటీలో ఒక జోక్ ఉండే, సదాం హుసేన్ ఎందుకు కష్టపడ్డాడు, అక్కడ కువైట్లో ఉన్న మలయాళీస్ ఒక డీల్ చేసుకుంటే అయిపోతుండే కదా, వాళ్ళు చూసుకుంటుండే అంతా, నేను ఇంత డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు కువైత్ టేక్ ఓవర్ చేసుకో, నేను కూడా కువైత్ పెట్టుకుని నువ్వు హాఫ్ నేను హాఫ్ డివైడ్ చేసుకుందాం అంటే అయిపోతుండే, ఇన్ని బాంబులు గేమ్లు ఏం అక్కర్లేదని చెప్పి. బట్ ఎనీవే, జోక్స్ అపార్ట్, ఈ ఆయిల్ ఫీల్డ్ అనేది మనం ఇప్పుడు చూస్తున్న ఈ సౌత్ పార్ట్స్ అండ్ నార్త్ డోమ్. కవిత గారు ఒక మన దగ్గర మ్యాప్ ఉంటే చూపించచ్చు ఎడిటింగ్లో, కానీ కాకపోతే ఈ పర్షియన్ గల్ఫ్, స్టేట్ ఆఫ్ హార్మూజ్కి వచ్చే ముందు పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తున్న ఈ వాటర్వేలో ఇరాన్ ఇక్కడ ఉంది, ఖతర్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఖతర్ ఇస్ వెరీ స్మాల్ కంట్రీ. దాని పక్కన సౌదీ అరేబియా చాలా పెద్ద కంట్రీ. ఖతర్ ఇస్ లైక్ జట్టింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ అనమాట. అటువైపు ఇరాన్ ఇస్ ఆల్సో చాలా పెద్ద కంట్రీ. వీళ్ళ ఇద్దరు నడిమిట్లో ఒక గ్యాస్ ఫీల్డ్ ఉంది. ఇది 1980s బహుశా 1980s వీళ్ళకి ప్రాస్పెక్ట్ చేశారు, అక్కడ గ్యాస్ ఉందని తెలిసింది, విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆయిల్. ఇది గ్యాస్ ఫీల్డ్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి ప్రాసెస్ చేసిన తర్వాత. సో దీన్ని ఏం చేశారంటే వీళ్ళు ఇద్దరు నడుమిట్లో అప్పుడు పెద్ద ఒక గొడవ అని చెప్పలేం, కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అది కారణం ఏంటంటే ఇరాన్ అప్పుడు 10-year వార్లో ఉన్నారు ఇరాక్తో ఆ టైంలో. ఆ గొడవ అంతా అయిన తర్వాత, ఆ యుద్ధం అంతా అయిన తర్వాత ఇరాన్ ఖత్తర్ కూర్చొని మాట్లాడుకున్నారు, పని చేద్దాం 60-40 డివైడ్ చేసుకుందాం. ఓకే, ఏది వాటర్వేలో మీరు గీత గీస్తున్నారు, ఇది మీది ఇది మాది,
సో టెరిటోరియల్ వాటర్, ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్, ఎప్పుడు కంట్రీకి టెరిటోరియల్ వాటర్స్ ఉంటుంది. సర్టన్ డిస్టెన్స్ మీ కోస్ట్ లైన్ నుంచి ఇంత దూరం వరకు టెరిటోరియల్ ఉంటుంది అనమాట. అది ఒకసారి 30 కిలోమీటర్లు ఉండొచ్చు, ఒకసారి 60 కిలోమీటర్లు ఉండొచ్చు. యూజువలీ దాన్ని నాటికల్ మైల్స్ అంటారు. దట్ ఈస్ హౌ సీలో క్యాల్కులేట్ చేసే డిస్టెన్స్ అనమాట. ఈ దాంట్లో వీళ్ళు పెట్టుకున్న దాంట్లో ఇరాన్లో ఉన్న ఆయిల్ గ్యాస్ ఫీల్డ్స్ ఒక అప్రాక్సిమేట్లీ 3700 స్క్వేర్ కిలోమీటర్లు ఇరాన్ దగ్గర ఉన్న గ్యాస్ ఫీల్డ్ ఏరియా నీళ్ళల్లో ఉన్నది. ఇటువైపు ఖత్తర్ దగ్గర ఏమో 6000 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అన్నమాట. కానీ వీళ్ళ కెపాసిటీ చూడండి కవిత గారు, అక్కడ ఉన్నది నెక్స్ట్ బహుశా 100 సంవత్సరాలు కూడా చేయొచ్చు. ఇంకా డ్రిల్ చేస్తే కూడా గ్యాస్ వస్తుంది. అంత ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. 1800 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ గ్యాస్ ఉంది వాళ్ళ దగ్గర. 1800 ట్రిలియన్. దీన్ని ఖతార్ వైపు ఉన్న దాన్ని రాస్ లఫాన్ అని చెప్పి ఒక రిఫైనరీ ఉంది, అక్కడే దీన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే నీళ్ళలో కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ 24 మీటర్స్ డెప్త్, అంటే మల్టిప్లైడ్ బై 3, ఎక్కువ డెప్త్ లేదు. అక్కడి నుంచి 3000 మీటర్ ఇంకా తవ్వితే కింద అక్కడ గ్యాస్ ఉంది కిందంతా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మొన్నదాకా ఈ అటాక్ జరిగే ముందు దాకా పర్ డే ఖతార్ వాజ్ ఎక్స్ట్రాక్టింగ్ అరౌండ్ 18.5 బిలియన్ క్యూబిక్ ఫీట్ పర్ డే. ఓకే, ఇది ఆయిల్ లాగా బ్యారెల్స్ అని చెప్పలేము మనం, బిలియన్ క్యూబిక్ ఫీట్లో వస్తుంది. మన పాత స్కూల్ సిలబస్కి వెళ్ళాల్సి వస్తుంది. వెరస్ ఇరాన్ హాఫ్ ద ఏరియా ఉంది కదా ఇరాన్ దగ్గర, 3700 ఉంది, వీళ్ళ దగ్గర 6000 ఉన్నాయి స్క్వేర్ కిలోమీటర్స్. హాఫ్ అయినా కాదు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంది ఓన్లీ 2 బిలియన్, ఓన్లీ 2 బిలియన్ క్యూబిక్ ఫీట్, వీళ్ళేమో 18.5 ఖతార్. దానికి కారణాలు ఉన్నాయి. ఒక కారణం మెయిన్గా అంటే వీళ్ళ దగ్గర డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ లేదు ఇరాన్ దగ్గర. వీళ్ళ మీద ఎప్పటి నుంచో అమెరికా శాంక్షన్ పెట్టుకుంటూ వస్తున్నారు. మనకు తెలుసు జిమ్మీ కార్టర్ టైం నుంచే ప్రాబ్లం ఉంది వీళ్ళకి. అది దాంతో ఏమైంది, వీళ్ళ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ పెట్టి సోవియట్ యూనియన్ నుంచి, అప్పుడు రష్యా నుంచి, లేకుంటే చైనా దగ్గర నుంచి తెచ్చుకున్నారు. దాంతో ఓన్లీ 2 బిలియన్ క్యూబిక్ ఫీట్ పర్ డే. దాంట్లో కూడా 80% వాళ్ళ ఓన్ యూస్కి వాడుకుంటున్నారు. 2 బిలియన్లో 80% వీళ్ళు యూస్ ఫర్ ఓన్ యూజ్. దాంట్లో ఏంటంటే పవర్ ప్లాంట్ నడిపించడానికి. వాళ్ళ దగ్గర బొగ్గు లేదు కదా అక్కడంతా, దే డోంట్ యూజ్ ఇట్ ఆల్సో. న్యూక్లియర్ లేదు, హైడల్ లేదు, ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, గ్యాస్. సో యూజ్ గ్యాస్. ఆయిల్ కూడా ఉంది ఇరాన్కి, అటువైపు నార్త్ అండ్ టువర్డ్ నార్త్ గ్యాస్ ఆయిల్ కూడా ఉంది. సో దీనికి మీరు కంపేర్ చేస్తే, ఖతర్తో కంపేర్ చేస్తే, ఖతర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న 18.5 బిలియన్ క్యూబిక్ ఫీట్ పర్ డే, దాంట్లో 80% ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో 90s నుంచి, లేట్ 1990s నుంచి ఖతార్ బికేమ్ ఎ రిచ్ నేషన్. సడన్లీ వాళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి టెర్రరిస్ట్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళు ఒక కొత్త ఫేజ్ తీసుకురావడానికి ఫీఫా వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేశారు, ఖతార్ ఎయిర్వేస్ స్టార్ట్ చేశారు, అన్నిటికంటే బెస్ట్ స్ట్రాటజీ అల్ జజీరా స్టార్ట్ చేశారు, ఒక న్యూస్ ఏజెన్సీ. అల్ జజీరా మీరు చూస్తే మీరు అనుకుంటారు యూరోపియన్ ఛానల్ అనుకుంటాం మనం, ఎందుకు అంతా యూరోపియన్ ఫేసెస్ ఉంటారు. మీకు హిజాబ్ వేసుకున్న మహిళలు చాలా తక్కువ కనిపిస్తారు దాంట్లో. స్ట్రాటజీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ నెగటివ్ ఇమేజ్ని కరెక్ట్ చేసుకోవడానికి అల్ జజీరాని వాడుకున్నారు. అది కాకుండా పక్కనున్న దేశాలు ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా మీద వీళ్ళు విపరీతమైన స్టోరీస్ చేస్తుండే, చాలా మటుకు ఆల్ ఫేక్ స్టోరీస్. లాస్ట్లో సౌదీ అరేబియాకి తీసుకొచ్చి బ్యాన్ చేసి పడేశారు. నో ఎంట్రీ ఫర్ అల్ జజీరా టు సౌదీ అరేబియా. ఈవెన్ మన దేశం కూడా బ్యాన్ చేశారు, మనం కూడా. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియాకి ఖతర్కి ఎప్పుడు పడుతుంది, దే షేర్ ఏ ల్యాండ్ బార్డర్. ఒక ల్యాండ్ బార్డర్, మెయిన్ ఇంపార్టెంట్ ల్యాండ్ బార్డర్ క్రాసింగ్ ఒక 3-4 సంవత్సరాల ముందు క్లోజ్ చేసేసారు ఒక రోజు. అంత పెద్ద టెన్షన్ ఉండే వీళ్ళిద్దరు నడిమిట్లో. సదా ఎప్పుడైనా సౌదీ అరేబియాకి పెద్ద డౌట్ ఉండే వీళ్ళ మీద, ఖతార్ మీద. ఎందుకంటే ఒకటి వీళ్ళు చిన్న దేశం, కానీ వీళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ చూడండి చాలా ఎక్కువ. వేరే సౌదీ అరేబియాలో ఓన్లీ టువర్డ్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఆయిల్ ప్రొడక్షన్ నడుస్తుంది. మిగతా దేశంలో ఎక్కడ ఆయిల్ ప్రొడక్షన్ లేదు, ఆయిల్ లేదు ఎక్కడ. హైడ్రోకార్బన్ ఇంత పెద్ద దేశం సౌదీ అరేబియా, కానీ ఆల్ అలాంగ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ఈవెన్ ఇరాన్ కూడా అంతే. అన్ని దేశాలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ చుట్టుపక్కనే వీళ్ళందరూ ఆయిల్ ఫెసిలిటీస్ ఉందన్నమాట, డ్రిల్లింగ్ కూడా. సౌదీ అరేబియాకి భయం ఏమిటంటే వీళ్ళ దగ్గర ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది. వీళ్ళు చాలా మటుకు మిగతా దేశాల్లో ఈ రెవల్యూషన్ తీసుకురావడానికి తిరుగుతారు. అంటే వీళ్ళు బేసిక్లీ డబ్బులు ఇచ్చి అక్కడున్న లోకల్ లీడర్స్ని కొనుక్కొని అక్కడున్న ఆర్మీ వాళ్ళని పట్టుకొని రెజ్యూమ్ చేంజ్ చేపిస్తారు. ఈజిప్ట్లో ట్రై చేశారు, జరిగింది, కానీ విత్ ఇన్ 1 year దే గాట్ ఇట్ బ్యాక్, ఈజిప్షియన్ ఆర్మీ. ఓకే, ఇది సిరియాలో చేశారు. ఓకే, అది కాకుండా లెబనాన్లో ట్రై చేశారు, సక్సీడ్ కాలేదు. ఇరాక్లో ఎప్పుడు కూడా గొడవ చేస్తున్నారు వాళ్ళు.
సౌదీ అరేబియాకి డౌట్ ఏమన్నంటే మేమైతే ఒక మొనార్కిల్ సిస్టమ్, మా దగ్గర ఫ్యామిలీ నడిపిస్తారు, వీళ్ళు ఇక్కడ వచ్చి కూడా గొడవ చేస్తారు అని చెప్పి ముస్లిం బ్రదర్హుడ్ మీద ఎప్పుడో కన్నుండే వాళ్ళకి డౌట్. ఇంత డౌట్ వాళ్ళకి అల్ఖైదా మీద లేకుండే, ఈవెన్ హమాస్ మీద లేకుండా. హమాస్ ఎప్పుడు గొడవ చేయరు వీళ్ళతో, హూతీలు చేస్తారు అప్పుడు. హూతీలకి సౌదీ అరేబియాకి ఎప్పుడు గొడవ ఉంటుంది. రెడ్ సీ వైపు హూతీలు వీళ్ళ మీద ఫైర్ చేస్తారు, సౌదీ అరేబియా వాళ్ళ మీద ఫైర్ చేస్తారు, ఈవెన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తారు సౌదీ అరేబియా. ఈ పరిస్థితుల్లో ఈ గ్యాస్ని కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, ఇన్ వన్ స్ట్రోక్ ఖతార్ ఎకానమీని మొత్తం ధ్వంసం చేశారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కొట్టిన అటాక్లో వాళ్ళొక ఖతార్ ఎనర్జీ వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేశారు. నేను నిన్న పోస్ట్ చేశాను, నా ఫేస్బుక్లో కూడా ఉంది అది. వాళ్ళు ఏమన్నారంటే ఈ డ్యామేజ్ చాలా ఎక్స్టెన్సివ్గా అయింది, దీన్ని విల్ టేక్ సమ్ టైమ్ టు రీస్టార్ట్ ద ప్రొడక్షన్ అన్నారు. అదే టైంలో ఇరాన్ ఏమంటున్నారంటే మా దగ్గర కొట్టిన దాంట్లో మాకు 12% మాకు లాస్ వచ్చింది, అంటే 12% మా ప్రొడక్షన్ తగ్గింది అంటున్నారు ఇరాన్. ఎవరు నిజం చెప్తున్నారో తెలియదు, కానీ డెఫినెట్లీ ఖతార్కి చాలా పెద్ద ఒక దెబ్బ తాకింది నిన్న దాంట్లో. ఈ గ్యాస్ ఫీల్డ్స్ అనేది ఆయిల్ ఫీల్డ్స్ కన్నా చాలా కాంప్లికేటెడ్. ఇన్ఫ్యాక్ట్ ద ప్రజెంట్ ఈ రాస్ లఫాన్ అని చెప్పిన రిఫైనరీ చూడండి, అది ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పట్టింది కట్టడానికి. అంటే ఖతార్ డబ్బులు తీసుకొచ్చి ఆ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేకుండే, 80sలో వాళ్ళు దీన్ని డ్రిల్ చేసి ప్రాస్పెక్ట్ చేసిన తర్వాత ఈ చాలా మటుకు బ్రిటిష్ కంపెనీలు, ఈ అమెరికన్ కంపెనీస్, బ్రిటిషే ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాతనే వీళ్ళు డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి కొన్నారు, దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఖతార్ని. కానీ ఇప్పుడు కూడా చూడండి వీళ్ళు డిపెండెన్సీ అంతా యూఎస్ మీద ఉంది. ఖతార్ కూడా అదే భయం ఉంది విత్ సౌదీ అరేబియా హ్యాస్. మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని లేపేస్తారు, ఈ ముస్లిం బ్రదర్హుడ్ వీళ్ళందరూ ఉన్నారు, దానికోసం వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నాం, మేము బయట నుంచి వచ్చి గొడవ చేయకూడదు అని చెప్పేసి. ఖతార్లో అలూద్ బేస్ ఉంది, యూఎస్ అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ అది. 8,000 యూఎస్ సర్వీస్ మెన్ ఉన్నారు అండ్ ఉమెన్, దాంట్లో 8,000 మంది. ఆల్మోస్ట్ ఒక 250 ఎయిర్క్రాఫ్ట్ ఉంది అక్కడ వాళ్ళకి, అమెరికన్స్కి. ఇట్ ఇస్ లైక్ అన్ అమెరికన్ సిటీ, ప్రాపర్ సిటీ. అక్కడ కాస్ట్ పర్ $1 billion పర్ మంత్, అది మొత్తం కడుతున్నది ఖతార్. అమెరికా యుఎస్ బేస్ కోసం, యుఎస్ క్యాంప్ కోసం. ఎస్, ఎందుకంటే రేపు మేము ఉంటామో లేదో తెలియదు, ఎవడో బయట నుంచి వచ్చి ఒక అల్ఖైదా లాంటి లేకుండా ఒసామా బిన్ లాడెన్ వచ్చి మమ్మల్ని టేక్ ఓవర్ చేస్తే మేము ఏం చేయలేము. మా ఆర్మీ ఉన్నదని 4 లక్షల మంది, మళ్ళీ ఏం ఆర్మీ పెట్టుకుంటాం దాంట్లో, మిమ్మల్ని ఈజీగా లేపేస్తారు వీళ్ళని చెప్పి భయం ఉండే, ఇప్పుడు కూడా ఉంది వాళ్ళకి. సో దానికోసం యూఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ అక్కడ పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా డబ్బులు అమెరికన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మ్యాక్సిమం ఖర్చు పెట్టేది ఖతార్ త్రూ దేర్ సిస్టర్ ఆర్గనైజేషన్స్. అమెరికాలో ప్రతి యూనివర్సిటీని టేక్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళు. కొలంబియా నుంచి యూపెన్ నుంచి మీరు చూసుకోండి, ఏదైనా హార్వర్డ్, ఎవ్రీవేర్ వీళ్ళు ఏం చేస్తారంటే చైర్లు కొనుక్కుంటారు. దిస్ యూనివర్సిటీస్లో చైర్ అంటారంటే స్పెషలైజ్ సబ్జెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంటర్ప్రెనర్షిప్ గురించి చెప్పినప్పుడు ఒక ప్రొఫెసర్ మీద ఒక చైర్ ఉంటుంది, అంటే దాన్ని ఫండింగ్ చేస్తారు వాళ్ళు. దే కెన్ రన్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆ డబ్బులతోనమాట. వీళ్ళ దగ్గర ఉన్న క్వీన్ వాళ్ళ పేరు మీద చాలా మటుకు చారిటీ ఉంది యూఎస్లో. అది కాకుండా మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఒక మొత్తం ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చేసారు ఆయనకి, బోయింగ్. చిన్నపిల్లలకి మనం గిఫ్ట్ ఇస్తాం చూడట్లనే, కొత్త బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చేసి యూ కెన్ యూజ్ ఇట్ అస్ ప్రెసిడెంట్స్ ఎయిర్ ఫోర్స్ 1 అని చెప్పి ఇచ్చేసారు. అంత డబ్బులు ఉంది ఖతార్ దగ్గర. ఇరాన్కి అదే కోపం ఉంది, ఇంత డబ్బులు ఉంది వీళ్ళ దగ్గర, మా దగ్గర లేదే, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పి ఇరాన్కి ఎప్పుడు ఒక ఏడుపు ఉండే. అది దీంతో ఫినిష్ అయిపోయింది. ఇజ్రాయెల్ స్ట్రాటజీ వాజ్ సింపుల్. ఒకటి ఇరాన్ని కొట్టడం, రెండోది ఖతార్ని కొట్టడం. రెండు ఒకటే స్టోన్లో అయిపోయింది అనమాట. 2 birds in 1 stone అంటారు చూడండి, అదే జరిగింది. కానీ ఇరాన్ ఇప్పుడు చేసిన దాంట్లో చాలా మటుకు అమెరికా ఏమంటున్నా అంటే మాకు తెలియదు, మీ ఓపెనింగ్ కామెంట్స్ మీరు చెప్పారు, మా పర్మిషన్ తీసుకోలేదు, మాకేం తెలియదు. ఖతార్లో అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ అవుట్ సైడ్ యూఎస్, అలూద్ బేస్ ఉంది అక్కడ. ఆ బేస్లో ఉన్న మీ దగ్గర ఉన్న రాడార్ కెపాసిటీ 3,000-4,000 కిలోమీటర్ల ముందు, అక్కడ దూరం నుంచి ఒక మిస్సైలో లేకుంటే ఒక డ్రోనో లేకుంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తే మీ రాడార్లో వస్తుంది. అంత కెపాసిటీ ఉంది. అంతా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ఇరాన్ని బాంబ్ చేసినప్పుడు మీకు తెలియదా? తెలుసు. దీనికన్నా ముందు కూడా ఖతార్ మీకు గుర్తుంటుంది, వెన్ ఖతార్లో హమాస్ని కొట్టిన ఇన్సిడెంట్ చెప్పాను చూడండి, ఒక బిల్డింగ్ మీద కొట్టారు, మీటింగ్ జరుగుతుందంట అక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో. అప్పుడు కూడా ఇదే ఆరోపణలు వచ్చినాయి. మీ దగ్గర ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న ఎయిర్క్రాఫ్ట్ రాడార్ ఖతార్ లోపల ఎంటర్ అయినప్పుడు ఇజ్రాయలీస్ మీకు తెలియదా అని అడిగారు ఖతార్ వాళ్ళు. ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయింది అంటే మేము కనిపించలేదన్నారంట. ఇప్పుడు ట్రంప్ అంటున్నారు మాకు అసలు తెలియనే తెలియదు వీళ్ళు కొడుతున్నారని.
అంతా తెలిసి చేశారు. ట్రంప్కి ఏంటంటే ఖతార్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను చెప్పాను చూడండి, దాని కారణాలు చాలా ఉన్నాయి. ఫండింగ్ కూడా వీళ్ళే చేస్తారు, డబ్బులు ఇస్తారు ఎలక్షన్కి. సో వీళ్ళని ఎప్పుడూ ఏం చెప్తారు, తప్పు పట్టలేము వాళ్ళని అని చెప్తారు. దానికోసం హమాస్ని పెట్టుకున్న తర్వాత కూడా హమాస్ లీడర్స్ని ఎక్కడి నుంచి తీసేమని ఇజ్రాయెల్ చాలా మటుకు ప్రెషర్ పెట్టినప్పుడు కూడా అమెరికా సపోర్ట్ చేశారు ఖతార్ని, లేక అక్కడే ఉండేయండి అని. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్పారు, ఒక్క హమాస్ లీడర్ కూడా అక్కడి నుంచి బయటికి వస్తే మేము వాడిని చంపేస్తాం. ఎవరైనా దానికోసం వాళ్ళు బయటికి రారు. ఒక్కసారి మొన్న 6 నెలలు 8 నెలల ముందు ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారు హెలికాప్టర్ క్రాష్లో, మీకు గుర్తుంటుంది. అప్పుడు సంతాపం తెలవడానికి కొత్త ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయని చెప్పడానికి ఇస్మాయిల్ హనియా అక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి. ఆయన వచ్చి ఇలా ఇరానియన్ లీడర్స్ అందరినీ కలిసిన తర్వాత అక్కడ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళకి మోస్ట్ సెక్యూర్ కాంపౌండ్, అంటే దాని లోపల ఒక ఈగో కూడా దొరకదు, అంత సెక్యూర్గా ఉన్న కాంపౌండ్ లోపల ఇజ్రాయెల్ ఒక బాంబు కొట్టారు. ఇస్మాయిల్ హనియాని కరెక్ట్ ఆయన బెడ్రూమ్ మీద కొట్టారు, ఆయన చనిపోయారు. పక్కన ఉన్న బాడీగార్డ్స్ 12 మంది ఉన్నారంట, వాళ్ళకి ఎవ్వరికి ఏం కాలేదు. అంత ప్రెసిషన్ స్ట్రైక్ చేశారు. అప్పుడు చాలామంది అడిగారు, ఆ రోజు ఫస్ట్ టైం ఇరాన్ మీద అట్లాంటి దాడి చేయడం ఇజ్రాయెల్ది. ఇస్మాయిల్ హనియాని మీరు చంపారని చెప్పి ఖతర్ ఆబ్జెక్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఏం చెప్పలేదు, కానీ అమెరికా ఏం చెప్పారంటే ఆయన ఖతర్లో లేడు కదా, ఇఫ్ హీ వాజ్ ఇన్ ఖతర్ దెన్ యూ హ్యావ్ రైట్ టు ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిటిజన్ కాదు, బట్ స్టిల్ మీకు ఒక లీగల్ అబ్జెక్షన్ మీరు చేయవచ్చు, మా ప్రొటెక్షన్లో ఉన్న మనిషి మీరు ఎట్లా చంపారు. ఆయన బయటకు వచ్చారు, బాబు ఏం చేయాలి మేము, బయటికి ఎవరు రమ్మన్నాడు. ఇప్పుడున్న జియో పాలిటిక్స్లో ఈ ఖతర్, ఇరాన్, సౌదీ అరేబియా ఈ కనెక్షన్ చాలా డేంజరస్. వీళ్ళ నడిమిట్లో ఉన్న గొడవతోనే మొత్తం ఈ రీజన్ మొత్తం ఇన్స్టేబిలిటీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాస్ ప్రైసెస్ చూడండి, నిన్నటి నుంచి మళ్ళీ పెరిగింది. బికాస్ ఖతర్ నుంచి వెళ్ళే గ్యాస్ మన వైపు కూడా వస్తుంది, ఇట్ గోస్ టు యూరోప్ ఆల్సో. కానీ మనకి మిగతా సోర్సెస్ ఉన్నాయి, మనం తెచ్చుకోవచ్చు. యూరోప్కి అట్లా లేదు, అంత ఆప్షన్స్ లేవు. ఒకటి రష్యా దగ్గర నుంచి యూరోప్ కొనరు. మీరు వినుంటారు, నిన్నటి నుంచి సాయంత్రం నుంచి ఒక పెద్ద న్యూస్ వస్తుంది, చాలా మటుకు ఇంటర్నేషనల్ బ్లూంబర్గ్లో కూడా వచ్చింది. చైనాకి వెళ్ళే 7 షిప్పులు, రష్యన్ ఆయిల్ తీసుకెళ్తున్న 7 షిప్పులు సడన్గా యూటర్న్ తీసుకొని ఇండియా వైపు వచ్చేస్తుందంట. ఇది బ్లూంబర్గ్, ఇది ఎవరో ఆరాఫేరా కోట్ చేయట్లేదు. బ్లూంబర్గ్ ఇట్స్ ద ఫైనాన్షియల్ బిగ్ నేమ్ ఇన్ మీడియా. వాళ్ళు అన్నారు ఇది జరిగిందనేది. సో మనం ఏం చేస్తున్నాం అంటే, అఫ్కోర్స్ ఇవాళ ఎప్పుడు మన ఈ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు నేను మన స్పోక్స్ పర్సన్ చూశాను, ఆయన మాట్లాడుతూ ఆయన కూడా అదే అన్నారు, షిప్పులు వస్తూనే ఉన్నాయి, మేము వద్దని నేను ఇప్పుడు చెప్పలేదు వాళ్ళకి, ఎవరు కావాలంటే తీసుకురావచ్చు మా వైపు, మాకు కావాల్సిన గ్యాస్ కావాలి, మాకు కావాల్సిన ఎల్ఎన్జీ కావాలి, మాకు కావాల్సిన పిఎన్జీ కావాలి, మాకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ కావాలి, అన్నీ కావాలి మనకి. లెట్ ఇట్ కమ్, నో ప్రాబ్లం. కానీ ఒక పెద్ద పిక్చర్ దీంట్లో మారబోతుంది. ఒకటి ఏంటంటే, మన వైపు ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడాం, ఇజ్రాయెల్ గురించి మాట్లాడాం, ఖతర్ గురించి మాట్లాడాం, కానీ మన డిపెండెన్సీ అంటే బయట ఒక సంఘటన జరిగితే మన మీద ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి. ఎల్పిజి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఎందుకు మీరు బిలీవ్ చేయరు, ఇవాళ పొద్దున నాకు తెలిసిన ఒక యూనివర్సిటీలో ఇక్కడే హైదరాబాద్లో వాళ్ళ కిచెన్లో మొత్తం ఎల్పిజి తీసేసి ఎలక్ట్రిక్ పెట్టారు. 3 రోజులు ఇప్పుడు హాలిడేస్ ఉంది కదా, కంప్లీట్గా మార్చేశారు. కన్సల్టెంట్ పిలిచి చేస్తున్నారు, 3 రోజులు అయిపోతుందట. ఎంటైర్ కిచెన్ విచ్ సర్వ్స్ అరౌండ్ 5,000 పీపుల్ దే టర్న్ ఎలక్ట్రిక్. ఇది ముందే చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఎందుకంటే మనకి ఎట్లా అంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడే మనం లేచి కూర్చుంటాం, అప్పటికప్పుడు ఆలోచన వస్తుంది. కోవిడ్ మనం ఎప్పుడూ ఊహించలేదు కోవిడ్ వస్తుందని. వచ్చినప్పుడు వ్యాక్సిన్ కావాలన్నారు, ఓకే, వచ్చినప్పుడు శానిటైజర్లు కావాలన్నారు, మాస్కులు కావాలన్నారు, పీపీ కిట్లు కావాలన్నారు. మనం ఫస్ట్ టైం నేర్చుకున్నాం ఇదేంటని. అప్పుడు దాకా పీపీ కిట్ ఏంటని మనకు తెలియదు, మనకి శానిటైజర్ కల్చరే లేకుండే. కానీ అప్పుడు తెలిసింది. దాని తర్వాత డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత క్యాష్ రెస్ట్రిక్షన్ మార్కెట్లో రావడం మొదలైంది. అప్పుడు యూపీఐ తీసుకొచ్చారు. దానికన్నా ముందు ఉండే కానీ అంత ప్రెస్ చేయలేదు మోదీ గవర్నమెంట్. యూపీఐ తీసుకొచ్చారు, డిజిటల్ పేమెంట్స్ మొదలైంది, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, మిగతా పేమెంట్. సడన్లీ ఇప్పుడు అందరు దానికి వెళ్ళిపోయారు. సో మన దగ్గర ఒక క్రైసిస్ ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది. నిన్న రాత్రి సిఎన్బిసిలో ఒక ఇంటర్వ్యూ చూశాను. వన్ వెరీ బిగ్ కంపెనీ వాళ్ళ చైర్మన్ మాట్లాడుతూ ఎథనాల్ గురించి అన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన మీద వెస్ట్ ఏషియాకున్న పవర్ ఎంత అని చూడండి. ఇక్కడ అదే టైంలో ప్రెషర్ కూడా మన వైపు ఈ ఎథనాల్ బ్లెండింగ్ అని చాలా రోజుల నుంచి నడుస్తుంది. మన 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ పోసే పెట్రోల్లో ఎథనాల్ కలుపుతారు. ఎథనాల్ బై ప్రోడక్ట్ ఆఫ్ షుగర్ కేన్.
ఓకే, షుగర్ కేన్ ప్రాసెస్ తర్వాత వచ్చేది అంటే మన రైతులకు చాలా డబ్బులు దాని నుంచి వస్తుంది. కానీ దీన్ని ఆపడానికి చాలా సంవత్సరాల నుంచి ఒక లాబీ నడుస్తుంది మన వైపు. ఇక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ టెలివిజన్ షోస్లో ఇంజిన్ స్పాయిల్ అయిపోతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గింది. లాస్ట్లో గవర్నమెంట్ ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టారు, మోదీ గవర్నమెంట్. మీరు చెప్పారు కదా మీ ఎఫిషియన్సీ తగ్గింది, మీరు తీసుకురండి ప్రూఫ్. ఒక సైంటిఫిక్ కమిటీని కూర్చోబెడతాం, యూ షో ద ప్రూఫ్ దట్ మీ ఇంజిన్ క్వాలిటీ సఫర్ అయింది, మీ పెట్రోల్ ఎఫిషియన్సీ తగ్గింది, దానికోసం ఎథనాల్ వాడకూడదు. ఎవ్వరు రాలేదు. ఇట్ ఈస్ అ గేమ్ ప్లేడ్ బై దిస్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, వెస్ట్ ఏషియాలో ఉన్న కంపెనీస్ ఆడిన గేమ్ అది. ఎందుకంటే మనం నితిన్ గడ్కరీ గారు అక్కడి నుంచి 30% పెంచడానికి ట్రై చేశారు ఎథనాల్. అప్పుడు ఒక రూమర్ వచ్చింది ఎథనాల్ కంపెనీలు అన్నీ వాళ్ళ ఫ్యామిలీది అని చెప్పి ఒక పెద్ద స్టోరీ ఇంకోటి తయారు చేశారు. తర్వాత అది కూడా అబద్ధం అని తెలిసిపోయింది. ఇప్పుడు ఎథనాల్ కంపెనీస్ ఏమంటున్నారంటే వీ కెన్ రీప్లేస్ ద ఎంటైర్ ఎల్పిజి విత్ ఎథనాల్. ఆలోచించండి ఎంత పెద్ద మార్పు. దీనికి ఒక కాంటెక్స్ట్ తీసుకురావాలంటే కవిత గారు, మన ఇండియన్ రైల్వేస్లో మన స్టీమ్ ఇంజిన్ తర్వాత నెక్స్ట్ డీజిల్ ఇంజిన్స్ వచ్చింది. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డీజిల్ ఇంజిన్స్ అక్రాస్ ద కంట్రీ. స్లోలీ ఇండియన్ రైల్వేస్ దాన్ని ఎలక్ట్రిఫికేషన్ మొదలుపెట్టారు. అండ్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ పుష్ ఇచ్చారు దానికి. 100% ఎలక్ట్రిఫికేషన్. డీజిల్ ఇంజిన్స్ చాలా తక్కువ, మీకు ఒక 50-100 ఉంటుంది. ఎందుకంటే అది కొన్ని యార్డ్స్లో కొన్ని ప్లేసెస్లో డీజిలే వాడచ్చు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఊటీ వైపు వెళ్తున్న టాయ్ ట్రైన్స్ అని దట్ ఉంటుంది, దాన్ని కూడా డీజిల్, మీకు అక్కడ ఎలక్ట్రిక్ కేబుల్స్ పెట్టలేవు. ఇప్పుడు అది కూడా మారిపోయింది అనుకుంటాను, ఎలక్ట్రిక్ అయింది అక్కడ కూడా. కానీ అది కాకుండా మన వైపు మీరు చూస్తే మార్షలింగ్ యార్డ్స్ అంటారు, కోచెస్ అన్ని చేసి అక్కడ కూడా డీజిల్ కావాలి. కానీ 100% ఆల్మోస్ట్ వీళ్ళు డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ చేస్తారు. ఇండియన్ రైల్వేస్కి వచ్చిన సేవింగ్స్ ఆలోచించండి ఒకసారి, హ్యూజ్ సేవింగ్స్. దేశం కూడా వందలాది కోట్లు మనం సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు గవర్నమెంట్ సడన్లీ హెస్ వోకన్ అప్. పిఎన్జి కంపల్సరీ చేశారు, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. అది మన దగ్గర ఉంది, మనది తెచ్చుకున్న దానికి ఎఫిషియన్సీ వైజ్ ఇట్స్ బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, ప్రతి గేటెడ్ కమ్యూనిటీ, ప్రతి అపార్ట్మెంట్ విత్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పిఎన్జి చేసుకోవాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు. దాన్ని చేశారు కూడా కొంతమటు. నెక్స్ట్ పిఎన్జి ఉన్న వాళ్ళ దగ్గర ఎల్పిజి సరెండర్ చేయమంటున్నారు, లేకుంటే బ్లాక్ చేసి పడేస్తా అంటున్నారు. అదంత ఈజీ కాదు, ఎందుకంటే కొంతమంది రెంట్లో ఉంటారు, దాని తర్వాత ఇంకో ఇంటికి వెళ్తారు, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు, అక్కడ పిఎన్జి ఉండకపోవచ్చు అక్కడ. ఎనీవే దట్ క్యాన్ బి సార్టెడ్ అవుట్, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ యాజ్ ఎ నేషన్ మనం నేర్చుకోవాల్సింది, ఎందుకంటే ఈ చిన్న ఒక ఇన్సిడెంట్ చాలు మనకి ఒక పెద్ద రిమైండర్గా. మనం ఎంత వల్నరబుల్గా ఉన్నాం, మనం పెద్ద 4th డెవలప్డ్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ అంటాం, కానీ వెస్ట్ ఏషియాలో ఒక క్రైసిస్ రాగానే మనకు మొత్తం మన మీద వచ్చి పడుతుంది. నెక్స్ట్ షుడ్ బి ద మూవ్ టువర్డ్ ఎలక్ట్రిక్, ఎస్పెషలీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్. మనం చూస్తాం మన హైదరాబాద్లో చాలా మటుకు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ మొదలైనాయి, కానీ ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్కి వెళ్ళే బస్సెస్ ఎక్కువ లేవు, అది కూడా చేయాల్సి వస్తుంది. మోదీ గవర్నమెంట్ చాలా మటుకు దీనికి ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి సిటీ, మేజర్ సిటీకి బస్సెస్ ఫ్రీగా కూడా ఇస్తారు వాళ్ళు. ముందు జేఎన్యూఆర్ఎం ఉండే, ఇప్పుడు కాన్సెప్ట్ మారింది దాన్ని. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ఆర్డర్ ఇచ్చారు, ఈ క్రైసిస్ మొదలు కాగానే ఇప్పటి నుంచి కొనబోయే ప్రతి కారు, ప్రతి బస్సు, ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్ తెలంగాణ గవర్నమెంట్ది విల్ బీ ఓన్లీ ఎలక్ట్రిక్. ఇప్పుడు ఆలోచించండి, నేను ఒక కిచెన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక పిఎన్జి ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనకు అన్నిటికన్నా మన దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉందంటే సూర్యభగవాన్. ఎక్స్ట్రా చాలానే ఉంది. ఆల్మోస్ట్ సంవత్సరంలో 10 నెలలు మనకి సాలిడ్ సన్లైట్ ఉంటుంది. ఒక కొచ్చిన్ ఎయిర్పోర్ట్ మీరు ఎల్లుంటే మీకు చూసి ఆ గోడ మీద రాసి ఉంటుంది, యాజ్ సూన్ యాజ్ యూ ల్యాండ్ దిస్ ఎయిర్పోర్ట్ రన్స్ ఆన్ 100% సోలార్ ఎనర్జీ. ఒక్క యూనిట్ కూడా వారు గ్రిడ్ నుంచి తీసుకోరు, ఇంత గ్రిడ్కి ఇస్తారు పవర్ నైట్లో రిటర్న్. సో అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన దగ్గర ప్రతి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ప్రతి ఎయిర్పోర్ట్లో, ప్రతి రైల్వే స్టేషన్ షుడ్ రన్ ఆన్ సోలార్ ఎనర్జీ. అదొక కంపల్సరీ చేసేయాల్సి వస్తుంది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండొచ్చు, అది కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఇండివిజువల్ హౌసెస్కి అంతా. కానీ వెస్ట్ ఏషియా ఒక లెసన్ ఏంటంటే, వీళ్ళకి కూడా ఇది ఆయిల్ క్రైసిస్ వచ్చడం మీకు గుర్తుంటుంది. 80s, 90s కూడా ఆయిల్ క్రైసిస్ ఇట్లనే వచ్చింది. తర్వాత సద్దాం హుసేన్ వెళ్ళి కువైట్లో ఉన్న ఆయిల్ బెల్ట్స్ అన్ని తగలబెట్టేశాడు, అది ఒక పెద్ద ఇష్యూ అయింది అప్పుడు కూడా. ఎవ్రీ 10 years, 15 years ఇట్లాంటి ఒక ఏం చెప్తారు, ఒక క్రైసిస్ వస్తుంది. దీన్ని ఈ అరబ్ నేషన్స్ వాడుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో అన్నిటికంటే పెద్ద గెయిన్ ఎవరు చేశారు యుద్ధంలో అని ఆలోచించండి. ఈజ్ ఇట్ అమెరికా? ఎస్, వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, వాళ్ళ ఆయిల్ కంపెనీస్ మస్తు సంపాదిస్తున్నారు.
ట్రంప్ అన్నారు ఇఫ్ ద ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ వీ విల్ బికమ్ రిచ్ అన్నారు. ఎవరు వి అనగానే అక్కడున్న ఆయిల్ కంపెనీ బాసెస్. రెండవది రష్యా, ద బిగ్గెస్ట్ గెయినర్. $40 నుంచి ఇప్పుడు రష్యా $90, $95 బ్యారెల్కి అమ్ముతున్నారు ఆయిల్. మనకి ఎంతకి ఇస్తున్నారో తెలియదు, మనకు డిస్కౌంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. మూడవది అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ అమ్ముకుంటున్నాయని నిన్న కూడా ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్ పేపర్ రిపోర్ట్లో ఉంది. వెస్ట్ ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్ అంటే మీ స్టార్ట్ విత్ సౌదీ అరేబియా, యూఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, ఒమాన్, వీళ్ళందరి దగ్గర ఆయుధాలు అయిపోయినాయంట. అంటే ఈ యాంటీ మిసైల్ సిస్టమ్స్లో మిసైల్స్ లేవంటే అప్పుడు పేట్రియట్. అమెరికా రెడీగా షాపింగ్ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టి కొనుక్కోండి రెడీగా ఉంది మా దగ్గర అని ఆలోచించి. ఎందుకంటే ప్రాఫిటబుల్ మోడల్ ఏముంటుంది, మీరు 100 మిలియన్ ఖర్చు పెడితే కూడా మీ ఆర్మీని మొత్తం నడిపించడానికి అదే అంటున్నారు కదా. ప్రతిరోజు మొన్న దాకా ఎంత 16 బిలియన్ ఖర్చు పెట్టారన్నారు. ఏముంది, నథింగ్. మేము ఇస్తున్నాం, ఇంకా ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు 200 మిలియన్ ఆయుధాలు అమ్ముకుంటాం మేము, ప్రాఫిట్ అయిపోయింది. సో ఇది మెయిన్ స్ట్రాటజీ. ఈ యుద్ధంలో దేర్ ఆర్ ఫ్యూ విన్నర్స్, మోస్ట్లీ లూజర్స్. దాంట్లో ఇరాన్ ఒక పెద్ద లూజర్, కానీ వాళ్ళు లాంగ్ టర్మ్లో వాళ్ళు కూడా ఏదైనా మార్పు తీసుకొస్తే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ లోకంలో ఉన్న మార్కెట్. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారు చూడండి లేటెస్ట్గా యాజ్ వీ స్పీక్, ఖర్గ్ ఐలాండ్ మేము టేక్ ఓవర్ చేసుకుంటాం, ఆ రెవెన్యూస్ అంతా మా దగ్గర ఉంటుంది. ఇరాన్ ఉంటే ఊరుకుంటారు అక్కడ, దే విల్ హిట్ బ్యాక్. మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ ఇవాళ 118 నడుస్తుంది ఎగ్జాక్ట్లీ పర్ బ్యారెల్కి. మన దగ్గర ఆయిల్ లేదు. లెట్ అస్ బి వెరీ క్లియర్, మన దగ్గర 10% మనం బాంబే హై నుంచి, కృష్ణా గోదావరి బేసిన్ నుంచి, ఇటువైపు కేన్ ఇండియా వాళ్ళ రాజస్థాన్ ప్రాజెక్ట్ నుంచి, అటు దిబ్రూగర్లో ఉన్న అస్సాంలో పాత బ్రిటిష్ టైం నుంచి ఉన్న ఇది ఉన్నాయి మన దగ్గర, ఆయిల్ వెల్స్ ఉన్నాయి. అది కాకుండా మన దగ్గర లేదు. లెట్ అస్ బి వెరీ వెరీ క్లియర్. మన దగ్గర లేనప్పుడు మనం వీ షుడ్ ట్రై అండ్ కట్ డౌన్ ఆన్ ద కాస్ట్. మన ఫారిన్ ఎక్స్చేంజ్, చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ మనది టాప్ మోస్ట్ ఖర్చు పెడుతుంది ఇది కొనడానికి. మరి మన దగ్గర సర్ప్లస్గా ఉందా లేదా స్టోరేజ్ అనేది? స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ ఇస్ నాట్ అన్ ఎక్సెప్ట్ ఎల్పిజి, మిగతా అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, స్టోరేజ్ ఇస్ నాట్ అన్ ఇష్యూ, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, చాలా మటుకు అండర్ గ్రౌండ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. అదేం ప్రాబ్లం. దానికోసం చూస్తున్నాం. ఇప్పుడు కూడా పెట్రోల్ బంక్లో మీరు లైన్ లేదు చూడండి, ట్యాంకర్లు ఎన్ని వచ్చినాయి, 1, 2, 3 ట్యాంకర్లు వచ్చింది అంతే. కానీ స్టిల్ వీ హ్యావ్ రిజర్వ్. ఎందుకంటే మనం రిజర్వ్స్ నుంచి పుల్అవుట్ చేసుకుంటున్నాం. మనం అదే రిజర్వ్స్ ఎప్పుడు పెట్టాం మనం, మనకు $40 బ్యారెల్ ఉన్నప్పుడు రష్యా దగ్గర నుంచి కొన్ని నింపుకున్నాం అది ట్యాంకులు. నవ్ యూర్ టేకింగ్ ఇట్ అవుట్. అన్ని దేశాలు చేస్తున్నారు, మనం ఒకటే కాదు, యూరోప్ కూడా చేస్తున్నారు. వాళ్ళ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్లో 10, 20, 30% వాళ్ళు బయటికి తీస్తున్నారు వాళ్ళు. దాంతో ప్రైస్ కొంచెం తగ్గుతుంది. కానీ ఓవరాల్ ఇది ఒక చాలా మంచి వేకప్ కాల్. అది కూడా ఈ గ్యాస్ ఫీల్డ్ మీద కొట్టింది. ఇంకా పెద్ద రిమైండర్ ఇండియన్స్కి. ఎందుకంటే మనం నేను అనుకున్నాను ఇంత జరిగినప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది అనుకున్నాను రోడ్డు మీద, కానీ చూస్తే ఎక్కడ తగ్గట్లేదు. అంటే పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. అంటే ఇది ఎప్పుడు దాకా ఉంటుంది. సౌదీ అరేబియా అంటున్నారు, మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటున్నారు, ఈ ఆయిల్ ఎన్ని రోజులు ఉంటుందో నాకే తెలియదు, మేము ఒక యూరోప్ లాగా తయారు చేయబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. దుబాయ్ కూడా అదే చేస్తున్నారు. కానీ మన వాళ్ళు అనుకుంటారు ఆయిల్ ఇస్ ఫర్ అవర్, ఆడుకుందాం మనం అని చెప్పేసి. కాదు, ఇట్ ఈస్ నాట్ దేర్ ఫర్ అవర్. డైమండ్స్ ఆర్ ఫర్ అవర్ అని చెప్పి జేమ్స్ బాండ్ చెప్పారు, కానీ నాట్ ఆయిల్ ఇస్ నాట్ దేర్ ఫర్ అవర్. ఇది మనకు ఒక పెద్ద వేకప్ కాల్. మనం మన వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ కమ్యూటింగ్ మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు దాకా సౌత్ పాస్ ఎక్కడుందో లేకుంటే నార్త్ డమ్ ఎక్కడుందో అని తెలియని మనుషులకి ఇప్పుడు 2 రోజుల నుంచి జాగ్రఫీ లెసన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు దాన్ని వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ టెక్నికల్ లెసన్స్. దట్ మనం కూడా మార్పులు తీసుకురావాల్సింది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.